కోసిగి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ సార్ అధ్యక్షతనంలో జరిగిన సభకు పాఠశాల మాజీ విద్యార్థి, మాజీ ఎమ్మెల్సీ, రిటైర్డ్ రాయలసీమ డీఐజీ ఇక్బాల్ సార్ గారు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శోభారాణి మేడం గారు, హైస్కూల్ చైర్మన్ ఫరూక్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇల్లూరి ఆదినారాయణ శెట్టి, ఉస్మాన్ దెని, ఎంపీటీసీ రాజు, డీసీ నారాయణ, సాతనూరు మదర్ తెరిసా అధ్యక్షుడు నజీర్, బావిగడ్డ హనుమేష్, సోఫీ, టి. గౌస్, ఉపాధ్యాయులు తోపాటు తదితరులు పాల్గొన్నారు. సారు ఎన్నో ఉన్నత పదవుల్ని అధిరోహించడం జరిగింది. ఈ పాఠశాల ఒక అదృష్టం చేసింది. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉన్నారు. ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారు, ఐపీఎస్ క్యాడర్లో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐఐటీస్ ఉన్నారు, ఇంకా రకరకాల రంగాల్లో ఉన్నారు. టీచర్స్ అయితే ఒక 100 మంది దాకా ఉన్నారు ఊళ్ళో. ఈ విధంగా ఈ పాఠశాల తయారు చేయడం జరిగింది. ఇప్పుడు సార్ గారు ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం ఉంది, పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఇబ్బందిగా ఉందని ఇప్పుడు సార్ వాకప్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి సార్ తమ ద్వారా ఎంపీ గారికి కానీ, మరియు మినిస్టర్లు గారు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ మా శాంక్షన్ చేయిస్తారని. ఎందుకంటే ఇది పర్మనెంట్. రండి. దూరం జరగదిగా ఏంటి ఇదే పోచేస్తున్నాను. దూరం జరుగు. అన్నా ఉస్మానా సార్ మీరు పట్టుకోండి. నీరాలు ఎంఈఓ గారు, స్కూల్ కమిటీ చైర్మన్ గారు, ఈరోజు పూర్వ విద్యార్థులందరిలో నేను ఇక్కడికి రావడానికి మీకు ఈ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇంకా ఆసుపత్రికి పోతున్నాం అక్కడ సౌకర్యాలు కలిగించడానికి ముఖ్యంగా నా క్లాస్మేట్స్ అయిన ఈరన్న, మన రామకృష్ణ గారు కొన్ని ఏడన్నా సోను వీళ్లకు, పూర్వ విద్యార్థులకు, ఆదినారాయణ గారికి, ఎంపీటీసీ గారికి, తర్వాత మన డీసీ నారాయణ గారు, మన నవాజ్ నాకు కురవాడు, ప్రెస్ మిత్రులు, సోదరులందరికీ, టీచర్లకు, మా అక్క చెల్లెమ్మలందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మా పిల్లలందరికీ మీరు మాకంటే ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్లు కోరు. భగవంతుడు అటువంటి అవకాశం ఇవ్వాలా, అటువంటి రావాలని, మీరు ఎదుగుతారని ప్రార్థిస్తూ ఎన్నో విషయాలు చెప్పారు. సరే, నేను టీచర్ కొడుకు కావడం 1972 నా పేరు ఇక్కడే ఉందనుకుంటా టాప్లో స్కూలు ఇదిగా రావడం. నా తర్వాత మా తమ్ముడు ఖలీల్ అహ్మద్ కూడా 73లో ఈ స్కూల్ టాపర్గా ఉండడం, మా నాన్నగారు ఇక్కడే టీచర్ ఉండడం, ఇగో నా క్లాస్మేట్స్ మా రామకృష్ణ, ఈరన్న, పొన్నూరు సాబ్ అక్కడ ఉన్నాడు, శ్రీధర్ అని ఉండేవాడు, మేము చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయనకు పప్పుల ఫ్యాక్టరీ ఏదో ఉండదు. చాలామంది క్లాస్మేట్స్, ఆదినారాయణ శెట్టి, సరే ఇక్కడ ఈ ఆదినారాయణ కాదు, ఇంకొక ఆదినారాయణ
ఆయన మాకు సీనియర్ ఫస్ట్ ఇయర్ సేమ్ క్లాస్ క్లాస్మేట్స్గా ఉంటూ ఆదివారం వస్తే ఇప్పటికీ నాకు కెనాల్లో ఈదడానికి పోవడం, కంప చెట్లు కూడా అప్పుడు కొట్టే అలవాటు ఇప్పటికీ ప్రతి స్కూల్లో నేను శ్రమదానం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేస్తుంటాను. అంటే ఒట్టి తమాషా శ్రమదానం కాదు. ఐటీగా ఉన్నప్పుడు ప్రతి స్కూల్లో కనీసం ఒక అరగంట నుంచి గంట కంప చెట్లు కొట్టిన సందర్భాలు ప్రతి స్కూల్లో ఉన్నాయి. విద్యార్థి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులే పాల్గొనడానికి, వారికి ఏదైనా ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐజీ ఇక్బాల్ సార్ గారికి, అలాగే ఇక్కడ చేసినట్టు పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ చదివింది 1900. ఇక్కడ మేము చదివేటప్పుడు కేవలం 350 మంది విద్యార్థులే ఉండేవాళ్ళు. మాకు సెంటర్ వచ్చి ఆదరణలో ఉండేది.